అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి నెల రికార్డు స్థాయిలో భక్తులు కానుకలు సమర్పించారు. 1,45,00,000 హుండీ ఆదాయం లభించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. అధిక దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను లెక్కించారు. 28 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన హుండీలను లెక్కించారు. అయితే దేవస్థానం అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు భక్తులు హుండీలలో పువ్వులు, తులసి ఆకులు వేయడంతో చాలా కరెన్సీ నోట్లు పాడైపోయాయి. భక్తుల హుండీలలో నగదు నాణేలు మాత్రమే వేయాలని, పువ్వులు ఆకులు వేయవద్దని డీసీ చక్రధర్రావు కోరారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్రస్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు తెరవగా 28 రోజులకు గాను 1,45,16,599 రూపాయలు రావడం జరిగింది. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనరు, మరి కామేశ్వరరావు మరియు కిరణ్ గారు కార్యనిర్వహణాధికారులు, అలాగే గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అర్చకులు, అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. మరి కెనరా బ్యాంక్ రావులపాలెం వారికి ఈ సొమ్ముని డిపాజిట్ చేయడం జరిగిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించడం జరుగుతుంది. అలాగే భక్తులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పువ్వులు కూడా ప్రత్యక్ష హుండీలు వేస్తున్నారు. తద్వారా కరెన్సీ నోట్లు ఒక తిప్పటిపై పాడైపోతున్నాయి.